బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సుధీంద్ర తీర్థుల వారు సుధీంద్ర వరపుత్రకః అంటారు. ఈ సన్యాసాశ్రమాన్ని అందించిన పిమ్మట మంత్రాలయ ప్రభువుల వారు రాఘవేంద్ర తీర్థ గురుసార్వభౌముల వారు చాలా చక్కగా మరికొన్ని వేదాంత శాస్త్రాలను అధ్యయనం చేసి సామాన్యంగా సన్యాసి అయినటువంటి వారు అంటే కాషాయాంబరాన్ని ధరించినటువంటి వారు ఒకే చోట ఉండకూడదండి. వారిని పరివ్రాజకులు అంటారు. పరివ్రాజకులు అంటే పరితః వ్రజతీతి పరివ్రాజక అంటే అన్ని చోట్ల వారు సంచరిస్తూ ఉండాలి. సంచరిస్తూ ఉంటేనే వారు పరివ్రాజక అనేటటువంటి నామం సార్థకమవుతుంది. కాబట్టి సుధీంద్ర తీర్థుల వారి వద్ద సన్యాసాశ్రమాన్ని స్వీకరించి రాఘవేంద్ర తీర్థుల వారు అనేక నగరాలను తీర్థయాత్రలకు వెళ్ళి అనేక తీర్థాలను గొప్ప కృష్ణ, గోదావరి, యమున మొదలైనటువంటి దివ్య నదుల యందు స్నానమాచరించి సుబ్రహ్మణ్య క్షేత్రము, ఉడుపి క్షేత్రము, రాజగోపాల సన్నిధి మొదలైనటువంటి దివ్యమైనటువంటి తీర్థదేశాల యొక్క దర్శనం గావించుకున్నారు. అంతేకాకుండా గొప్ప గొప్ప శాస్త్రాలను మంత్రాలయ ప్రభువుల వారు రచించారండి. మంత్రాలయ ప్రభువుల వారు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని 4 వేదాలు. ఈ 4 వేదాలలో 4 వేదాలకు వేదత్రయ వివృతి అనేటటువంటి గొప్ప వ్యాఖ్యానం రాశారు. అంటే సమగ్ర వేదాలకు వ్యాఖ్యానం రాసినటువంటి జగద్గురువులు మంత్రాలయ ప్రభువులు. అంతేకాదండి, భగవద్గీత మనం ప్రతిరోజు చదువుతూ ఉంటాం. సామాన్యంగా అందరూ చదవాలండి. భగవద్గీత అంటే ఇప్పుడేమైపోయినది అంటే ఎక్కడో చనిపోయిన దగ్గర భగవద్గీత రికార్డు వేసి ఉంటారు. కాదండి, చనిపోయిన దగ్గర భగవద్గీత యొక్క రికార్డును వేసేది సరికాదండి. ప్రతి ఒక్క పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మానవుడి యొక్క కర్తవ్యాన్ని, మానవుడి యొక్క కర్మను బోధించేటటువంటి దివ్యమైనటువంటి గ్రంథం భగవద్గీత. భగవద్గీత అంటే సామాన్యమైనటువంటి గ్రంథం కాదు. ఎదురుగా నా వాళ్ళు ఉన్నారు, మా చిన్నాన్న వారు ఉన్నారు, మా ఆత్మ సంబంధికులు ఉన్నారు అని చెప్పి సాక్షాత్తు కురుక్షేత్రంలోకి వెళ్ళి యుద్ధం చేయాల్సినటువంటి 2 క్షణాలలో తన దగ్గర ఉండేటటువంటి ధనస్సును కిందకు వదిలి నేను యుద్ధాన్ని చేయలేను అని సంకల్పించి భీష్మించి కూర్చొని ఉండేటటువంటి అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించినటువంటి గీత భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు, నపుంసకత్వాన్ని పొందకు అర్జునా, నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. నువ్వు నపుంసకత్వాన్ని పొందకుండా కురుక్షేత్రంలో యుద్ధం ఆచరించాలి. అభిమానాన్ని ఎక్కువగా పెట్టుకోకు. ఏ వస్తువులపైన ఎవరిపైన కూడా అభిమానాన్ని ఎక్కువగా, దురభిమానాన్ని పెంచుకోకు. ఆసక్తిని ఎక్కువగా పెంచుకోకు. నీ కర్తవ్యాన్ని మాత్రము నువ్వు ఆచరించు, ఫలము గురించి ఆశించకు అనేటటువంటి గొప్ప గొప్ప తత్వాలను అందించినటువంటి మహా ఉద్గ్రంథం ఏదంటే అది భగవద్గీత. అటువంటి భగవద్గీతకు గీతా వివృతి అనేటటువంటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని రచించినటువంటి వారు మంత్రాలయ ప్రభువులు రాఘవేంద్ర తీర్థ శ్రీపాదుల వారు. అంతేకాకుండా వారు చూడండి, మంత్రాలయ ప్రభువుల రచనా శైలి ఏ విధంగా ఉండేది అంటే వారు కలాన్ని పట్టుకొని అంటే పెన్ను పట్టుకొని గ్రంథాన్ని రాస్తూ వెళ్ళేవారు. అయితే వారు రాసే సందర్భంలో ఎక్కడ కూడా కొట్టివేతలు అనేవి ఉండేవి కాదండి. చూడండి, మనం ఏదైనా ఒక గ్రంథాన్ని రాసేటప్పుడు అయ్యో ఇది తప్పు రాసేమని కొట్టివేస్తాం. అయితే ఒక్కసారి పెన్ను పట్టి కలమును పట్టి గ్రంథము రాయడానికి ప్రారంభిస్తే మంత్రాలయ ప్రభువుల వారి గ్రంథ రచనలో కొట్టివేతలు ఉండేవి కాదండి. అంతేకాదు, సరళమైనటువంటి భాషలో, సామాన్యమైనటువంటి అందరికీ కూడా అర్థమవ్వాలి అనేటటువంటి భాషలో రచించేటటువంటి గ్రంథాలు మంత్రాలయ ప్రభువుల కలము నుండి జాలువారేవి. వారు పరిమళ అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. అందుకే
వారిని పరిమళాచార్యులు అని పిలుస్తారు. కన్నడ దేశంలో రాయరు అని పిలుస్తారు, పరిమళాచార్యుల వారు అని పిలుస్తారు. మనం మంత్రాలయానికి వెళుతుంటాం, వెళితే కాషాయ రంగులో ఒక ప్రసాదం ఇస్తారండి, దానికి పరిమళ ప్రసాదము అని పిలుస్తారు. పరిమళ అంటే రాఘవేంద్ర తీర్థ శ్రీపాదుల వారికి ఉండేటటువంటి మరొక బిరుదే పరిమళాచార్య అని. ఆ మంత్రాలయ ప్రసాదం ఏ విధంగా సుగంధభరితమై చాలా అద్భుతంగా ఉంటుందో, మంత్రాలయ ప్రభువుల వారు లిఖించినటువంటి గ్రంథములు కూడా అంతే అద్భుతంగా ఉండేవండి. అటువంటి 48 గ్రంథాలను ప్రపంచానికి అందించినటువంటి జగద్గురువులు మంత్రాలయ ప్రభువుల వారు. ఈ విధంగా అనేక క్షేత్రాలను, తీర్థాలను సందర్శించి మంత్రాలయ ప్రభువుల వారు భక్తులకు మార్గోపదేశనం చేస్తూ, ఎవరైతే భూత ప్రేత పిశాచాదులతో భయపడుతూ పీడింపబడుతూ ఉంటారో వారికందరికీ కూడా అనుగ్రహించినటువంటి వారు మంత్రాలయ ప్రభువుల వారు. చిట్ట చివరిగా ఆత్మహత్య చేసుకుని ప్రేతముగా మారి అత్యంత కఠినమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉండేటటువంటి తన పూర్వాశ్రమ భార్య అయినటువంటి సరస్వతీదేవికి కూడా కమండమలములోని తీర్థాన్ని తీసుకొని భగవంతుడిని ధ్యానించి ఆ ఆత్మపై ఆ తీర్థమును వేయగా ప్రేతమును అంటే ప్రేతత్వమును పొందినటువంటి సరస్వతీదేవికి కూడా సద్గతిని అందించినటువంటి జగద్గురువులు మంత్రాలయ ప్రభువుల వారు. వారి నామస్మరణ చేస్తే చాలు, ఆ గురువు గారి నామస్మరణ చేస్తే చాలు, మనకు కూడా కలియుగంలో అనేకమైనటువంటి బాధలు ఉంటాయండి. మానసిక బాధ, శారీరక బాధ, దైహికమైనటువంటి బాధ, ఈ విధంగా అనేక రకాలైనటువంటి బాధలు ఉండేటటువంటి సందర్భంలో మంత్రాలయానికి వెళ్ళి గురో పాహిమాం, గురో రక్షమాం, శ్రీరాఘవేంద్రార్య 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 పాహి ప్రభో, శ్రీరాఘవేంద్రార్య రక్ష ప్రభో అని గురువులకు శరణు జొచ్చి గురువులను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తే చాలు, ఇప్పటికీ కూడా మంత్రాలయంలో వారి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి అనేటటువంటిది అక్షర సత్యం అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి. For more videos like this, subscribe Big TV channel.